హలో హాయ్ అండి. నా పేరు శివ. వెల్కమ్ టు ట్రెండింగ్ ఫాల్ సీలింగ్ అండ్ ఇంటీరియర్స్. నేను ఈ ఇంటీరియర్ సంబంధించింది ప్రతి ఒక్క వర్క్ మొత్తం నేనే చేస్తుంటానండి. నేను హైదరాబాద్లోనే ఉంటాను. సో మీకు ఏదైనా వర్క్ రిక్వైర్మెంట్ ఉంటే నాకు డైరెక్ట్గా కాల్ చేయవచ్చు. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ కానీ, తెలంగాణ కానీ, హైదరాబాద్ కానీ మేము ఎక్కడైనా సరే మా సర్వీస్ ఉందండి. సో మీకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. మేము లేటెస్ట్గా ఒక 3 BHK ఫ్లాట్ని రెనోవేషన్ చేశామండి. చాలా సింపుల్గా చేశాము, చాలా బాగా వచ్చింది. ఈ వీడియోలో ఉంటుంది. ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ఇది మాస్టర్ బెడ్రూమ్ చాలా లగ్జరీ ప్రీమియం లుకింగ్ కనిపిస్తుంది. మేము దీనికి వార్డ్రోబ్స్కి బ్లాక్ ప్రొఫైల్ డోర్స్ ఇచ్చాము, పైన ప్రొఫైల్ లైట్ ఇచ్చాము, అండ్ ఒక ఫాల్ సీలింగ్ వచ్చేసి కర్వ్ డిజైన్ పెట్టాము. చాలా ప్రీమియం లుక్ వచ్చింది, చాలా బాగుందండి. ఇది చాలా హైలైట్గా వచ్చింది మాస్టర్ బెడ్రూము. ఇది వ్యానిటీ వాష్ బేసిన్ ఏరియా. మిడిల్లో మిర్రర్, సైడ్ లైట్ ఇవ్వడం వల్ల చాలా బాగా కనిపిస్తుంది, హైలైట్గా ఉంది. అండ్ ఆ టైల్స్ యూజ్ చేసాము, గ్రే కలరు, చాలా బాగుంది. అండ్ కింద స్టోరేజ్ పెట్టేసాము. అండ్ ఇది కిచెన్ అండి. కిచెన్లో పైన ఇలా 2 హ్యాంగింగ్ లైట్ ఇవ్వడం వల్ల లుకింగ్ చాలా బాగుందండి. అండ్ కింద బ్రేక్ఫాస్ట్ కౌంటర్ పెట్టాము. సో బ్రేక్ఫాస్ట్ కౌంటర్కి సైడ్కి వచ్చేసి WPC ప్యానల్ పెట్టాము. అండ్ ఇన్సైడ్కి చూసుకుంటే యాక్చువల్గా కస్టమర్ వచ్చేసి వాళ్ళది ఎగ్జిస్టింగ్ కౌంటర్ ఉండే గ్రనేటు. సో అది మేము చేంజ్ చేయలేదు, అది అలాగే ఉండి కింద స్టోరేజ్ యాడ్ చేసాము. ఇందులో చాలా ట్యాండమ్స్ పెట్టామండి, 4-5 ట్యాండమ్ పెట్టాము. యాక్చువల్గా ఇది డీప్ క్లీనింగ్ అవ్వలేదు, అందుకని కొంచెం మరకలు కనిపించవచ్చు. సో ట్యాండమ్ ఒక 5-6 పెట్టామండి. అండ్ సైడ్కి వచ్చేసి మ్యాజిక్ కార్నర్ బాక్స్ అది కూడా పెట్టాము, అది కూడా చాలా బాగుంది. ఇది ఏదైనా, ఎందుకంటే మనకు కార్నర్ స్పేస్ వేస్ట్ కాకుండా ఏదైనా ఇట్లా మనం యూజ్ చేయొచ్చు. ఇది ట్రై చేయండి, చాలా బాగుంటుంది. కార్నర్స్లో ఇలా పెట్టుకోవడం వల్ల మనకు చాలా స్పేస్ అనేది యూజ్ అవుతుంది. సో ఇది పెట్టాము. మేము యాక్చువల్గా ఇక్కడ గ్యాస్ అనుకున్నాము, గ్యాస్ సిలిండర్ పెడదాం అనుకున్నాము. అది బయట పెట్టుకోవచ్చు కాబట్టి బయట పెట్టేసుకొని ఇది ఇలా ఇచ్చేసాము. అండ్ ఇంకో సైడ్ వచ్చేసి పైన 2 డ్రాస్ ఇచ్చాము, కింద స్టోరేజ్ ఉంది. దాంట్లోనే విక్కర్ బాస్కెట్ అవి ఉన్నాయి ఇలాంటి కింద. సో పైన టైల్స్ కూడా ఇచ్చాము. ఒక పాయింట్ ఇచ్చాము, ఎలక్ట్రికల్ లైట్స్ పాయింట్ ఒకటి ఇచ్చాము. అంటే సైడ్కి వచ్చేసి టాల్ యూనిట్ ఒక పెద్దగా ఇచ్చాము. అది 3 feet విడ్త్ ఉంది, హైట్ 8 feet ఉంది. ప్రొఫైల్ డోర్ ఇచ్చాము. అండ్ ఇటుపక్క కూడా ఒక 2 ప్రొఫైల్ గ్లాస్ డోర్స్ 2 ఇచ్చాము. అండ్ చిమ్నీ ఉంది కదా, చిమ్నీ ఏంటంటే అది ఎగ్జిస్టింగ్ అలాగే ఉంది, అంతకుముందు అలాగే ఉంది కాబట్టి యాక్చువల్గా ఈ హౌస్కి మేము రెనోవేషన్ చేసాము, అదేం చేంజ్ చేయలేదు. అండ్ పైన లాఫ్ట్ ఇచ్చాము. ఇటు చూసుకుంటే ఫాల్ సీలింగ్ అనేది హైట్ ప్రాబ్లం ఉండకూడదు కాబట్టి మేము మొత్తం ప్లెయిన్గా సింపుల్గా చేసాము. ప్లెయిన్ పెట్టి అందులో ప్రొఫైల్ పెట్టాములే. సో ఇది వచ్చేసి క్రాకరీ యూనిట్ పైన గ్లాస్ అండ్ మిడిల్లో డైమండ్ గ్లాస్ కట్, కింద స్టోరేజ్, సైడ్ టాల్ యూనిట్ రావడం వల్ల చాలా బాగా కనిపిస్తుంది. అండ్ పూజా యూనిట్ కూడా చాలా లగ్జరీ పెట్టామండి. పూజా యూనిట్కి ఫ్రంట్ డోర్స్గా మొత్తము గ్లాస్ డోర్సే అండ్ ప్రొఫైల్ డోర్సే, చాలా బాగా వచ్చింది. అండ్ ఇటుపు చూసుకుంటే మనకు పైన ఫాల్ సీలింగ్ ప్రొఫైల్ లైట్ కనిపిస్తుంది, చాలా క్లాస్ లుక్ ఉంది. మిడిల్లో పార్టీషన్ కూడా ఇచ్చాము. పూజా యూనిట్కి ఇట్లా బెల్స్తో ఉన్న ప్రొఫైల్ గ్లాస్ డోర్స్ ఇచ్చాము. ఇవన్నీ సెలక్షన్ మొత్తము కంప్లీట్గా క్లయింట్ సైడే, వాళ్ళు ఏది చాయిస్ చేస్తే అదే పెట్టాము మేము. అండ్ కింద టైల్ పెట్టాము, దాని కింద ఒకటి ప్రసాదం పెట్టుకోవడానికి ఒక ట్రే ఇచ్చాము, దాని కింద స్టోరేజ్ కూడా ఉంది. అండ్ పైన లైట్స్ ఇచ్చాము. సో క్లయింట్ ఎలా కావాలనుకుంటే ఇలాగే మేము చేసాము యాస్టీస్గా. ఇదొక మాస్టర్ బెడ్రూము మేము కింద ఏం చేయలేదండి, అది ఎగ్జిస్టింగ్ అలాగే ఉంది. మేము జస్ట్ పైన మాత్రమే లాఫ్ట్ యాడ్ చేసాము. ఇది టీవీ యూనిట్ ఏరియా ఇలా కనిపిస్తుంది. ఇది ఇంకో బెడ్రూము. ఇక్కడ ఒక స్టడీ కోసం ఒక జస్ట్ ప్లాంక్ ఇచ్చాము. ఇది సెకండ్ బెడ్రూము. ఎగ్జిస్టింగ్ వార్డ్రోబ్స్ అలాగే ఉంది, మేము పైన లాఫ్ట్ యాడ్ చేసాము. హాల్లో చూడండి ఎంత ప్రీమియం లుక్ కనిపిస్తుందో. అండ్ ఇది ఇంకో బెడ్రూమ్లో ఏంటంటే మేము ఒక బాక్స్ యాడ్ చేసాము సైడ్కి, అంటే పైన లాఫ్ట్ యాడ్ చేసాము, చాలా బాగా వచ్చింది. హౌస్ మొత్తం
ఇదంతా క్లయింట్ చాయిస్ బట్టి చేసాము. క్లయింట్ వాళ్ళు ఎలా కావాలంటే అనుకుంటున్నారో వాళ్ళ బడ్జెట్లోనే మేము చేసి ఇచ్చామండి. సో మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే, ఎవరికైనా వర్క్ మన ఆంధ్రప్రదేశ్లో కానీ, తెలంగాణ కానీ, హైదరాబాద్లో కానీ ఏదైనా ఇంటీరియర్ వర్క్ చేయించాలనుకుంటే, మీ బడ్జెట్లో మీకు కావాలనుకుంటే నాకు కాల్ చేయవచ్చండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.